సమంత రాజ్ నిడుమోర్ను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రోలర్స్ని ఉద్దేశించి మాధవీలత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. సమంత రాజ్ నిడుమోర్ని వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆవిడ్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి మాధవీలత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏంటి ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంట? పునర్వివాహం అనేది తప్పు కాదు, శాస్త్రాలు కూడా సంబంధించినటువంటి విషయమే. సమాజం కూడా హర్షిస్తూనే ఉంది. స్త్రీ ఏ విధంగా అయినా సరే, పురుషుడైనా సరే పెళ్లి చేసుకోవడం, సఖ్యత కుదరినప్పుడు ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం సహజమే. కాకపోతే సెలబ్రిటీలు ఆ విధంగా జరిగినప్పుడు కొంచెం చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు. ఇక్కడ స్పౌజ్ ఇద్దరు, చేతు అండ్ సమంత ఇద్దరు కూడా సెలబ్రిటీ అవ్వడం, వాళ్ళు డేటింగ్లో ఉండడం, ప్రేమించుకోవడాలు, పెళ్లి చేసుకోవడం, కొంతకాలం కాపురం చేయడం, తర్వాత విడాకులు తీసుకోవడం. అప్పుడు కూడా చర్చ జరిగింది. తర్వాత చేతు ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. ఈ సమంత కూడా కొంత గ్యాప్ తర్వాత, రకరకాల వార్తల తర్వాత చివరికి రాజు నిడుమోరుని వివాహం చేసుకుంది. తప్పేం లేదు, చేసుకోవచ్చు, ఇక్కడికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పని పాట లేనటువంటి కొందరు వ్యక్తులు ఆమెను ఎవరినో కాపురంలో చిచ్చులు పెట్టేసి ఈమె మళ్ళీ ఆ విడాకులు ఇప్పించుకొని పెళ్లి చేసుకుంది అన్న తరహాలు విమర్శిస్తున్నారు. సో ఆ విమర్శని హీరోయిన్ మాధవీలత ఆమె కూడా దాన్ని ఖండిస్తూ ఉంది. నిజంగా కూడా నేను కూడా మాధవీలతకు సపోర్టే చేస్తాను ఈ విషయంలో. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే స్త్రీ తన వ్యక్తిగతంగా ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆమె కాపురంలో వేరే చేసేదని అంటున్నారు, సాక్ష్యాల్లో ఏం లేవు. అంతా కూడా ఊరికనే గాలి వార్తలతోటి వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళని పెళ్లి చేసుకుంది ఈమె. సో వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి మనం చొరబడి మనం అంతగా కామెంట్ చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే మాధవీలత గారు కూడా చూసాం. ఇంకొకటి ఏంటంటే, ఈ వివాహాల విషయంలో కూడా సింగర్ సునీత అప్పుడు కూడా ఇవే టాపిక్స్ వచ్చాయి. ఆమె వివాహం చేసుకోవడం తప్పేం లేదు, ఆమె వ్యక్తిగత జీవితంలో భరోసాను కోరుకోవడం తప్పేం లేదు. ఏ వయసులోనే భరోసా ఉండాల్సిందే. ముఖ్యంగా ఏజ్ అయిన తర్వాత మన వృద్ధాప్యంలో ఖచ్చితంగా భర్తకు భార్యకు భరోసా ఉండాల్సినటువంటి అవసరాలు, అంటే ఒక తోడు ఉండాలి. శారీరక అవసరాలు కాదు, ఒక జీవితంలో ఒక మంచి చెడుకు, ఒక భరోసాకు తోడు నీడు ఉండాలి కదా. సో అట్లా ఆ రకంగా చూసినప్పుడు కూడా పెళ్లి చేసుకోవడానికి స్వాగతించాల్సింది. అది వదిలేసి వాళ్ళు ఏదో ఈ వయసులో ఎంజాయ్ చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నారని కొంతమంది విమర్శించడాలు లేదు. ఎవరు కాపురంలో చిచ్చు పెట్టేసి పెళ్ళైన తర్వాత కూడా ఇంకేదో ట్రాక్ చేసేసి దానివల్ల ఇట్లా జరిగింది, ఆమె మంచాం కాదు, ఆమె విలను, హీరోయిన్ హీరో కాదని చెప్పి ఒకరు కామెంట్ చేయడం, ఇదంతా కూడా తగదు. నిజంగా కూడా మాధవీలత గారు చెప్తుంది, ఆమె కూడా అదే చెప్తుంది. వీటిని ఖండిస్తూ ఇన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఏమైనా శుద్ధపూసలా, పత్తిత్తులా? వాళ్ళు వాళ్ళ జీవితంలోని వాళ్ళ జీవితాలు సరిచూసుకోండి, ఇతర జీవితంలోకి వేలు పెట్టి చూడొద్దు అనేది మాధవీలత గారు చెప్పినటువంటి వాక్యాలు. నిజంగా కూడా ఆమె కూడా ఒక స్త్రీ, ఫెమినిస్ట్గానే మాట్లాడుతుంది. ఎప్పుడు చూసినా కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాస్టింగ్ కౌచ్ గురించి విమర్శించింది. సో ఆమె కూడా రాజకీయాల్లో ఉంటూనే ప్రజల సమస్యలు వచ్చినా, ఉమెన్కి ఇట్లాంటి జరిగినా, లేదా ఏదన్నా రేప్ బాధితులు వచ్చినప్పుడు తనకు తానుగా సోషల్ ప్లాట్ఫామ్ని కానీ, సోషల్ ఛానల్స్ కానీ వీటిని ప్లాట్ఫామ్గా చేసుకొని తన అభిప్రాయం తెలియజేస్తుంది, తన నిరసన తెలియజేస్తుంది, తన బలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ సమంత విషయంలో కూడా అట్లా ఆమెని తోచిన వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగతంలో విషయాల్లోకి జోక్యం. రాజ్ నిడుమోరి జీవితంలో సమంత ప్రవేశించిన తర్వాతే రాజ్ నిడుమోరుకి ఆయన మాజీ భార్య అయినటువంటి శ్యామాలికి వారిద్దరికీ విడాకులు అయ్యాయి అన్నట్లుగా చాలా మంది నెటిజన్లు అయితే టార్గెట్ గా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని ఉద్దేశించి, అంటే ఆ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రోలర్స్ ని ఉద్దేశించి మాధవీలత గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయాలి. ఖచ్చితంగా ఆ విషయం ఉంటే షామిలి గారు చెప్పాలి కదా. ఆమె ఏం చెప్పట్లేదు, ఇంతవరకు ఎవరు అపోజ్ పెట్టలేదు. నెటిజన్స్ తమకు తాముగా ఊహించుకొని అక్కడ అతనికి ఎక్కువ గ్యాప్ వచ్చింది. మనం సావిత్రి గారి విషయం కూడా చూస్తాం. సావిత్రి గారు, శివాజీ గణేష్ గారు ఆల్రెడీ వివాహం ఉన్నా కూడా వీళ్ళ మధ్య ఉన్న సాన్నిధ్యం వల్ల అభిమానం ఏర్పడి, అభిమానం కాస్త ప్రేమగా మారేది, ప్రేమ కాస్త పెళ్ళికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ ఏం లేదే, వాళ్ళ జీవితాల కాపురం పోసినట్టు కాదు కదా. వాటి సందిగ్ధంలో వాళ్ళిద్దరు సంఘర్షణ పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
అలాగే ఈ సమంత విషయంలో కూడా ఏం జరిగింది, వాళ్ళ మధ్య సంఘర్షణ ఏదో జరిగింది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సాన్నిధ్యం వల్ల ప్రేమ పడి ఉండొచ్చు, దానికి వాళ్ళ వైవాహిక జీవితానికి ఇబ్బంది ఏం లేదు. అక్కడ పోనీ అక్కడ వేకెన్సీ అంటే అక్కడ ఉన్న మనస్పర్ధల వల్లనే ఒక దగ్గరే అనుకోవచ్చు. ఏదైనా సరే ఇలా ఇందువలన సమంత వల్లనే నాకు ఇబ్బంది అయింది అని ఈ రోజు వరకు కానీ ఏ రోజు వరకు కానీ ఇంతవరకు ఆ రాజ్ నిడవరి యొక్క మొదటి భార్య శ్యామిలి గారు ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆ కుటుంబం నుంచి కూడా ఎవరు కామెంట్ చేయనప్పుడు వీళ్ళకు వీలుగా ఊహించుకొని రాసేసుకోవడము, కామెంట్ రాయడము, ఏదో చేయడం భావ్యం కాదు. అందుకనే ఇట్లాంటి మాధవీలత వాళ్ళు అపోజ్ చేస్తుంది అట్లాంటి అట్లా వ్యాఖ్యలు చేసే వాళ్ళని మాధవీలత లాంటి వారు, ఒక స్ట్రాంగ్ ఉమెన్ లాంటి వాళ్ళు, ఒక సెలబ్రిటీ స్థాయిని వాళ్ళు అపోజ్ చేస్తే ఖచ్చితంగా అది సందేశం అవుతుంది. ఖచ్చితంగా అట్లాంటి వాడిని ఖండించాల్సిందేగా నేను చెప్తుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.